ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్యానాలో హిసార్ ప్రాంతంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గురించి యాదికి చేసుకుంటూ చేసిండు యాదికి ఏదైనా మంచి మాటలతో చెప్తే బాగుండు. ఏం చేస్తున్నామో సగం తెలిసి తెలియని ముచ్చట్లు చెప్పుకుంటా రాష్ట్రంలో అక్కడున్న ప్రజలకు అవగాహన లేదనుకొని అక్కడున్న ప్రజలకు వాస్తవాలకు దూరంగా ఉండే విధంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఈరోజు మాట్లాడుతూ మీకు ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో వినిపించడు. ఒక్క నిమిషం అని की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నది మీకు వినిపించినప్పుడు మీకు తెలిసిందే ఈ మధ్యకాలంలో ఆయన క్యాబినెట్లో ఉన్న కిషన్ రెడ్డి గారే ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అడవి ఉన్నట్టు అడవిలో ఏదో జరుగుతున్నట్టు చూపించినటువంటి పిక్చర్స్ మీద మనం హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పెట్టినటువంటి ట్వీట్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే అవాస్తవాలను ప్రచారం చేస్తుర్రు అన్న విషయాన్ని కోర్టులో పిటిషన్ దాఖలైన తెమ్మటే కిషన్ రెడ్డి గారు ఈ యొక్క దుష్ప్రచారం వల్ల నష్టం జరుగుద్ది, ఆయన మీద కూడా కేసులు కట్టే ప్రయత్నం చేస్తారేమో ప్రభుత్వం అన్న దాంతో ఆయన డిలీట్ చేసిండు. మరి డిలీట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రికి మరి చెప్పిర్రో లేదో. ఏమని ప్రధానమంత్రి గారు ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారం తప్పు, ఈ వాట్సాప్ యూనివర్సిటీలల్లా ఈ సోషల్ మీడియాలల్లా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణలో కోర్టు కేసు ఫైల్ అయింది, మనం దాని గురించి వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు అని చెప్పే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినట్టు లేరు. ఈయన ఆవేశపడిపోయి ఇలా హర్యానాలో హిసార్లో ఏదో ఫ్లోలా అక్కడున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడ్డది. ఒకటి, గచ్చిబౌలి భూముల గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నుంచి సెంట్రల్ పవర్ కమిటీ ఒకటి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకొని పోవడం జరిగింది. అసలు ఈ భూమి ఏంది, ఈ భూమి అడవి భూమా, ఈ భూమి ఎస్సీ భూమి అనేది నిజ నిర్ధారణ చేసుకోవడానికి అసలు వాస్తవంగా అక్కడ అడవి ఉండేనా, గతంలో ఏముండే, ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ అన్ని కరెక్టా రాంగా అనేది ఫిజికల్గా వచ్చిర్రు, చాలామందితో మాట్లాడిర్రు. నేను కూడా పర్సనల్గా వాళ్ళని కలిసి చేయడం జరిగింది. మరి ఇంత డిస్కషన్ జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ లాంటి బాధ్యత గల వ్యక్తి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి వాస్తవాలకు దూరంగా, వాస్తవాలు తెలుసుకోకుండా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఒక్క ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాలని, కాంగ్రెస్ పార్టీని భారతదేశం ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆలోచనతోటి ఆయన కూడా ఎక్కడో ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో చూసిండో ఇంకేడో చూసిండో, మరి ఆయన దానికి ఫాలోవర్ కావచ్చు. మరి ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ అనేది గత 10 సంవత్సరాల భారతదేశ చరిత్రను తిరగరాసే విధంగా ఈ బీజేపీ సోషల్ మీడియా పనిచేస్తున్నట్టు మనం ఎన్నోసార్లు గమనించాం.